ఒకరోజు నది ఒడ్డునే ఉన్న మామిడి చెట్టు మీద మంచి మిత్రులైన రామచిలుక ఉడత మాట్లాడుకుంటూ ఉన్నారు. పచ్చచిలుక, ఈ రోజు ధాన్యం తినడానికి నువ్వు వ్యవసాయ భూమికి వెళ్ళలేదా? అక్కడికే వెళ్ళబోతున్నాను మిత్రమా. అక్కడున్న అరటి తోటలు తేనెతో ఉన్నవి చాలా ఉన్నాయి. ఆ విషయం నీతో చెప్పి వెళ్దామని వచ్చాను. అలాగా, అయితే ఈ రోజు నేను కూడా నీతో అక్కడికి వస్తాను. అప్పుడే వాళ్ళిద్దరూ ఆ దృశ్యాన్ని చూశారు. ఆ నదిలో ఓ చీమ మునుగుతూ తేలుతూ వస్తూ కనిపించింది. నీళ్లలో పొరపాటున పడిపోయిన ఆ చీమ మునిగిపోతూ ఉంది. దాన్ని చూసిన రామచిలుక చెట్టు మీద నుంచి ఎగురుకుంటూ వచ్చి చీమకి దగ్గరగా రాసాగింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ చీమని చూసి రామచిలుక చాలా బాధపడింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ రామచిలుక ఒక ఆకుని తీసుకొచ్చి నీళ్ళలో మునుగుతున్న చీమ పక్కనే పెట్టింది. ఆ ఆకు మీదకెక్కి చీమ ఎలాగోలా తప్పించుకుని బయటపడింది. బాగా అలసిపోయిన ఆ చీమని రామచిలుక ఆకుతో పాటు తీసుకెళ్లి ఒడ్డున చేర్చింది. పచ్చచిలుక, ఈ రోజు నువ్వు సరైన సమయానికి వచ్చి నన్ను కాపాడావు. నువ్వు గాని రాకపోయి ఉంటే నేను ఆ నదిలో పడి కొట్టుకుపోయి చనిపోయేవాడిని. ఆ సమయంలో నేను చూడటం నా అదృష్టమని నేను అంటాను. ఏంటి, నీ యొక్క అదృష్టమా? అవును, అందువల్లే నేను నిన్ను కాపాడగలిగాను. ఒక ప్రాణాన్ని కాపాడటం నా అదృష్టమని నేను భావిస్తున్నాను. చీమా, నువ్వు ఎలా నదిలోకి వెళ్ళి పడిపోయావు? ఆ నది పక్కన ఉన్న చెట్టు మీద తేనె తాగుదామని నేను అక్కడికి వెళ్ళాను. ఆ సమయంలో నేను కాలు జారిపోయి అదిగో ఆ నదిలో పడిపోయాను. ముందు వెనక చూసుకోకుండా నడిస్తే ఇలాగే జరుగుతుంది. ఏవైనా సరే సరైన సమయానికి ఆ పచ్చచిలుక నేను చూడకపోయి ఉంటే నదిలో పడ్డ నువ్వు అలా సముద్రంలో కలిసిపోయేవాడివి. పచ్చచిలుక, నువ్వు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. దీనికి బదులుగా ఏదో ఒక రోజు నీకు తప్పకుండా సహాయం చేస్తాను. సహాయం చేస్తావా? నువ్వా? నలకలా ఉండే చీమవి నువ్వు, ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లే చిలుకకి నువ్వు సహాయం చేస్తావా? చెప్పు. కామెడీ చేయకుండా ఇక నువ్వు వెళ్ళు. ఇలా చూడు ఉడతా, ఇలా ఎవరిని ఎగతాళి చెయ్యకూడదు. ఇలా చూడు చీమ, ఇక నుంచి మనమందరం స్నేహితులుగా ఉందాం. ఆ విధంగా చెప్పి ఆ రామచిలక అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయింది. ఉడత కూడా పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న చెట్టు మీదకెక్కింది. ఒకరోజు ఆ ప్రాంతానికి ఒక వేటగాడు వచ్చాడు. వేటగాడికి ఏం పని? వేటాడమే కదా. వేటగాడికి వేటాడడానికి ఏమైనా దొరుకుతుందా అని చుట్టూ తిరగ చూశాడు. అప్పుడు చెట్టు మీద ఉన్న రామచిలుక కనిపించింది. వెంటనే ఏం చేశాడంటే విల్లుతో బాణాన్ని గురిపెట్టాడు. అప్పుడు అటుగా ఆహారాన్ని తీసుకువెళ్తున్న చీమ వేటగాడిని చూసింది. అక్కడ జరగబోయేది చీమ పసిగట్టింది. ఆ వేటగాడు పాపం ఆ పచ్చచిలుకకి గురిపెట్టినట్టున్నాడు. ఎలాగైనా ఆ పచ్చచిలుకను నేను కాపాడి తీరాలి. చీమ అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి వేటగాడి కాలి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏం చేస్తుంది? టక్కును కొరికేసింది. ఎలా అయితేనే నేను ఈ రోజు ఆ పచ్చచిలుకని కాపాడేశాను. ఇలా చూడు చీమ, దయచేసి నన్ను క్షమించు. ఆ రోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడాను, అందుకే ఇప్పుడు నిన్ను క్షమించమంటున్నాను. అదేం పర్వాలేదు మిత్రమా. భూమిలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి తగ్గ తెలివితేటలు ఉంటాయి. అందులో పెద్దది చిన్నది అని ఎలాంటి తేడాలు ఉండవు. ఒక కాలంలో ఒక చోట ఒక బామ్మ ఉండేది. ఆ బామ్మ తన ఇంటిని, చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుకునేది. పూలతోటి, చెట్లతోటి తన ఇంటి చుట్టుపక్కలంతా ఎప్పుడూ కూడా చాలా శుభ్రంగా ఉండేది. కానీ పక్షులని, చెట్లని
ఇష్టపడేటటువంటి ఆ బామ్మ మొత్తంగా చెట్టు మీద కూర్చున్నటువంటి ఆ కాకుల్ని చూసి వాటితో ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేది. బచ్చా, ఈ కాకుల గోల నేను తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడు చూడు ఇవి ఎక్కడే తిష్టేస్తూ ఉంటాయి. చాలా తలనొప్పిగా ఉన్నాయి. కాకులు ఇక్కడ నుంచి పొండి పొండి. బామ్మ ఎందుకని పాపం ఆ కాకుల్ని అలా తరిమేస్తుంది? కాకులు అందంగా ఉండవు కదా, అందువల్లేమో. అయినా ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం అంత మంచిది కాదు. అదలా ఉండగా ఒకరోజు బామ్మ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల పడుకుంది. రూమ్ లోపల తన మంచం మీద పడుకునున్న ఆ బామ్మ కిటికీ నుంచి తన ఇంటి చుట్టుపక్కల పడున్నటువంటి చెత్తని, ఆకుల్ని, కొమ్మల్ని చూసి చాలా బాధపడింది. అరేరే, నా ఇల్లు వాకిలి అంతా కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకొచ్చిన వ్యాధి నయం అవని అప్పుడు ఇదంతా శుభ్రం చేస్తాను. నాకు సాయం చేయడానికి ఎవరైనా తోడుగా ఉంటే బావున్ను. ఎప్పుడూ ఇంటి పక్కనే ఉండే ఆ చెట్టు మీద వాలేటటువంటి ఆ కాకులన్నీ ఆ బామ్మ ఇల్లు, ఇంటి చుట్టుపక్కలంతా చెత్త పడుండటాన్ని చూసి వెంటనే వాటికి ఏదో సందేహం కలిగింది. ఆ బామ్మ ఇక్కడ లేదా? ఇల్లు వాకిలి అంతా చాలా గందరగోళంగా చెత్తగా ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే. ఎప్పుడు ఈ స్థలాన్ని శుభ్రంగా ఉంచే ఆ బామ్మ ఏవైనట్టు అర్థం కావటం లేదు. ఒకవేళ ఒళ్ళు బాగోక పడుకున్నారా? బామ్మ ఎటువైపున వెళ్ళిపోయారా? అలా అయితే ఈ చోటంతా మనమే శుభ్రం చేద్దామా? చెయ్యాలంటారా? మనం ఆ పని చేస్తే బామ్మకి నచ్చుతుందంటారా? మనల్ని చూసిన ప్రతిసారి తను తిట్టుకుంటూనే ఉన్నారు. అది బామ్మ మన మీదున్న కోపంతో ఏం చేయలేదు. రండి స్నేహితులారా, మనం శుభ్రం చేద్దాం. బామ్మ చూస్తే సంతోషపడుతుంది. వీళ్ళు తిట్లు తిన్నది ఇక చాలదా? ఆ బామ్మ నోటి నుంచి రోజు తిట్లు తింటేనే వీళ్ళకి నిద్ర పడుతుందనుకుంటా. కానీ వాళ్ళు చేస్తున్నది నిజంగా చాలా పెద్ద సహాయం. నువ్వు చెప్పేది మంచిదే, కానీ ఆ కాకులు ఏం చేసినా సరే ఆ బామ్మ తిడుతూనే ఉంటుంది. ఆవిడకి ఇది నచ్చుతుందా? అది కూడా నిజమే. ఏం జరుగుతుందో మనం చూద్దాం. కాకులు ఇంటి చుట్టుపక్కల స్థలమంతా శుభ్రం చేయటం కిటికీ ద్వారా చూసిన ఆ బామ్మకి కాకుల్ని తను తిట్టిన విధానాన్ని తలుచుకుని తనే చాలా బాధపడింది. దేవుడా, ఈ అమాయకపు కాకుల్లా నేను నోటికొచ్చినట్టు తిట్టాను. కావు కావుమంటూ అరిచి గోల పెట్టే ఈ కాకుల గుంపుకి ఇంత పెద్ద మనసు ఉందని నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను. అరే బిడ్డల్లారా, వెళ్ళిపోకండి, ఎగిరి పారిపోకండి, భయపడకండి. ఇక నుంచి నేను మిమ్మల్ని తిట్టను, భయపెట్టను. ఇలా చూసారా, నేతి అరిసెలు ఇవన్నీ మీకోసమే. రండి, వచ్చి ఇవన్నీ చక్కగా తినండి. త్వరగా రండి. రామ్మా, రా రా రా, వచ్చి ఇవి తినండరా. ఎంతో సంతోషంగా ఆ బామ్మ ఆకులో పెట్టిన రుచికరమైన నెయ్యి అరిసెలు తినటానికి కాకులు పోటీ పడుతూ మరీ వచ్చాయి. అలా పోటీ పడుతూ అవి పూర్తిగా తినేశాయి. అలా ఆ రోజు నుంచి
ఆ బామ్మకి కాకులకి మధ్య స్నేహ సంబంధం బాగా మెరుగుపడింది. ఆహా, మీ ముగ్గురు ఇంత పొద్దున్నే ఆడడం ప్రారంభించారా? ఇదిగోండి, ఈ పెద్దమ్మాయిని మీరు చూస్తున్నారు కదా, తిన పేరు మీను. ఇంకా ఈ చిన్న అమ్మాయి ఉంది కదా, తిన పేరు పున్ను. తర్వాత వీళ్ళ నెత్తి మీద ఇటు అటు తిరుగుతూ ఉంది చూశారు, తన పేరే పచ్చని రామచిలక. కొన్ని సమయాల్లో మీను వాళ్ళ అమ్మా నాన్న తెల్లవారుజామునే వ్యవసాయ భూమిలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు మీను, పున్ను ఇంకా వాళ్ళ పచ్చని చిలక వాళ్ళ బామ్మ రక్షణలో ఉంటారు. మిట్టు రా రా, మిట్టు రా రా. పున్ను, మీను చాలాసేపు ఆడుకున్నారు. రండి, ఇప్పుడు వెళ్ళి అన్నం తిందాం. ఇదిగా వస్తున్నా నాన్న. మిట్టుకి ఆకలి కాలేదా? మా అమ్మ అది ఇప్పుడే వడ్లగించ తినింది. ఆ పచ్చని చిలక కొమ్మ రొడ్డల మీద కూర్చున్నప్పుడు అది దూరంగా ఆకాశంలో గరుడు పక్షి ఎగిరేది చూసింది. ఆకాశంలో 4 వైపులా తిరుగుతున్న గరుడు పక్షి కింద చెట్టు మీద వాలగానే అప్పుడు ఆ చిలక చాలా ఈర్ష్యగా పక్షిని చూసింది. జంపా, నువ్వు పక్షి, నేను పక్షినే. నువ్వు ఆకాశం పైన కూడా ఎగరగలవు, ఆ తాత నువ్వు కొండ పైన కూడా గూడు కట్టగలవు. కానీ నేను అంత దూరం పైన మేఘాలు ఎగరలేను. నా ప్రియమైన చిట్టి చిలుక, దేవుడు అందరికీ ఒక పనితనాన్నిచ్చాడు. అదేంటని మనం కనిపెట్టాలి, అంతే. ఆ గరుడ పక్షి తన్ని ఎంతగా ఓదార్చినా కూడా ఆ పచ్చని చిలక ఎంతగానో ఓదార్పు కాలేదు. ఓ నానమ్మా, నానమ్మా, మీకు అసలు ఏమైంది? ఓ ఏదో ప్రాబ్లమే అనుకుంటా. పొన్ను మొన్ను ఎందుకు ఏడుస్తున్నారు? నేను లోపలికని ఏంటని చూడాలి. అయ్యో, నానమ్మ కింద పడిపోయింది. ఎందుకు నానమ్మ మాట్లాడట్లేదు? ఓ, దీనికి ఒక దారే ఉంది. నేను ఇక్కడ జరిగిందంతా పొలంకెళ్ళి రాయపదారు చెప్తాను. ఇక్కడ చూసావా, మన చిలుక మన్ని చూడ్డానికి వచ్చింది. నానమ్మా, 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 నానమ్మా. ఇదేంటి అమ్మమ్మ అమ్మమ్మ అంటుంది? ఒకవేళ ఇంట్లో ఏదన్నా సమస్య అయి ఉంటుందో? అవునవును, త్వరగా రండి వెళ్దాం. అయితే సరే, త్వరగా వెళ్దాంరా.
మంచిదయింది మీరు సమయానికి వచ్చి నాకు మందు ఇచ్చారు. లేదంటే నాకిప్పటికి ప్రాణమే పోయేది. అది సరే గాని నాకు ఆరోగ్యం బాలేదన్న విషయం మీకెలా తెలిసింది? ఇదంతా మన చిలక తెలివితేటలు. మేం పని చేసే చోటికే వచ్చేసింది. వచ్చి అమ్మమ్మ అమ్మమ్మ నరిచింది. అందువల్ల మనం మాట్లాడే చిలకంటే అందరికీ బాగా నచ్చింది. చెమ్మన్ గరుడన్ పక్షి ఇవన్నీ విన్నాక చిలక దగ్గర ఏం చెప్పిందంటే, చిట్టి చిలుక, ఇదే నేను నీకు చెప్పాను. మనుషులు, మృగాలు, పక్షులు దేవుడు అందరికీ వారికైన పనితనానికి వరమిచ్చాడు. నేను అందరికన్నా ఎత్తుకి ఎగరగలను. కాని మీలాంటి చిలకలే మనుషులు చెప్పే విషయాల్ని అలాగే మళ్ళీ తిరిగి చెప్పగలరు. ఈరోజు నీ ప్రతిభ వల్లేగా ముసలమ్మ ప్రాణాల్ని కాపాడగలిగింది. మనం కొత్త కొత్త ఎత్తులకి వెళ్లి చేరుకోగలం. దానికి ముందు మన ప్రతిభ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. చంపా, నీకు ఒక విషయం తెలుసా? నువ్వు ఎంత తెలివైన వాడివి. నువ్వు ఇది ఎంత వివరంగా చెప్తున్నావు. అరే తొందరగా చెయ్యండి, మనం ఇంకా చాలా తీసుకెళ్ళాలి. తొందరగా వెరగా కలండి, లేకపోతే ఒక లారీని తీసుకొని రావాలి. ఎంత పనుందో కదా, కాసేపు ఆగుదామని అంటున్నా. ఏమన్నావు నువ్వు? ఆహా, త్వరగా పని పూర్తి చేసేసుకుని కాసేపు పడుకుందామంటున్నా. వాటి పనిలో బిజీగా ఉంటే వాటికి పెద్ద శబ్దం వినిపించింది. అరే ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? నాకెలా తెలుస్తుంది? నేడు కూడా నీతో పాటే ఉన్నాగా. నాపేమైనా మ్యాజిక్ వచ్చా? పద చూద్దాం. వారు మెల్లగా ఆ శబ్దం వస్తున్న వైపు కదిలారు. ఏదైనా మామిడి పండు దొరికితే ఇక్కడ మజా చేస్తున్న చీమలపై పెట్టేద్దాంలే. అక్కడ చూడు. అరే అక్కడ తేనెటీగ స్పృహ లేకుండా పడింది. నాకనిపిస్తోంది ఇతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని. ఇతను స్పృహలోనే ఉన్నాడు. అయితే స్పృహ కోల్పోయాక తీసుకెళ్దాం. స్పృహ కోల్పోయాడు. అయితే ఇతన్ని నీ తలపై పెట్టుకుని తీసుకెళ్దాం. అవసరం లేదు. అయితే ఎత్తుకుని తీసుకెళ్దామా? నువ్వు తల పట్టుకో, నేను కాళ్ళు పట్టుకుంటా. ఆహా, అలా వద్దు. నువ్వు ఇతని కాళ్ళు పట్టుకో, నేను తల పట్టుకుంటా. ఇప్పుడు అర్థమవుతుంది అందరికి మనము ఎంత గొప్ప వాళ్ళమో. వారిద్దరూ ఆ తేనెటీగని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తుండగా పైన కొమ్మపై కూర్చున్న ఒక పురుగు అదంతా చూస్తూ ఉంది. ఓహో, వీరిద్దరూ ఆ తేనెటీగకు స్పృహ కోల్పోయేలాగా చేసి కిడ్నాప్ చేస్తున్నారా? పద చూద్దాం. ఓహో, ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడేం జరిగిందో అది అస్సలు జరుగుండకూడదు. గురూజీ, మీరు ఇలా ముందుకు వెనక్కి ఎందుకు నడుస్తున్నారు? ఓహో, ఏం చెప్పాలి శిష్యుడా? నేను ఒక కీటకానికి ఏడవకుండా మందిచ్చాను. తర్వాత ఏడవటం ఆపేసి నవ్వటం మొదలెట్టింది. ఏడవటం అయితే ఆపింది కదా. ఆపేసింది. గురూజీ, అక్కడ చూడండి, ఎవరో వస్తున్నట్టుంది. వర్షమా? అది వసంత ఋతువులో. అరే పైన కాదు, కింద చూడండి. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు శిష్యుడా. చూడండి, అతను నడవడానికే ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. మనం వాళ్ళకి సహాయం చేద్దామా? లేదు లేదు, వాళ్ళని మెల్లగా రానివ్వు. అలా ఎందుకు గురూజీ? అరే, అది నాలాంటి డాక్టర్కి ఒక ఇంటర్నేషనల్ సమస్య. అది ఎలాంటి సమస్య? అరే, నువ్వు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడుగుతావెందుకు? నువ్వేమైనా పెద్ద మూర్ఖుడివా? అదే మీతో ఉన్నప్పటి నుంచి. డాక్టర్, కొంచెం చూడండి, ఇతను స్పృహలో లేడు.
మీరు ఇతన్ని ఇంత లేటుగా ఎందుకు తెచ్చారు? అయిపోయినో కింద పడినప్పుడు స్పృహలోనే ఉన్నారు. అందుకే స్పృహ కోల్పోయే వరకు చూసాం. చూసావా డాక్టర్ ఎంత చక్కగా చూస్తున్నాడు. హా, ఇతను చాలా పెద్ద డాక్టర్. అప్పుడే అక్కడికి తేనెటీగల గుంపు వస్తుంది. వే అక్కడ చూడు, తేనెటీగల సైన్యం. నువ్వు మా అన్నయ్యని ఎందుకు కిడ్నాప్ చేసావు? లేదు లేదు, మేము అతన్ని కిడ్నాప్ చేయలేదు. మీరే కదా అతన్ని తీసుకొచ్చింది. తేనెటీగలకు ఇంకా చీమలకు మధ్య ఒక యుద్ధం మొదలైంది. ఈ విషయానికి ఇంతలా గొడవ పడుతున్నారు? అరే, ఇక్కడేం జరుగుతుంది? నేను కలేమైనా చూస్తున్నానా? కల కాదు, నువ్వు స్పృహలోకి రావడానికి ఇక్కడ యుద్ధం జరుగుతోంది. ఓ, నాకేం జరిగిందో చెప్పి వీరి గొడవని ఆపాలి. నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. అప్పుడు నా తప్పు అందరికీ తెలిసిపోతుంది. అయినా నువ్వు వీళ్ళకి ఖచ్చితంగా నిజం చెప్పి తీరాలి. మీరందరూ ఆగండి. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉంది. చూడండి, నేను కింద పడిపోయి స్పృహ తప్పిపోయాను. ఓహో, పట్టుబడిపోయాను. ఇప్పుడు తప్పించుకోకపోతే ఈ తేనెటీగలు నన్ను పచ్చడి చేసేస్తాయి. చూసారా తనేం చెప్పిందో? చూడలేదు, కానీ అది ఏమందో విన్నాము. నిజం తెలుసుకోకుండా నీతో గొడవ పడినందుకు మమ్మల్ని క్షమించు. తేనెటీగ నుండి నిజం తెలుసుకొని తొందరపడి తప్పు చేసినందుకు మిగతా తేనెటీగలు చీమలకు క్షమాపణ తెలిపాయి. హాయ్ మామ, ఈ నెయ్యి అరిసి రుచికరంగా ఉంది, సువాసనగా ఉంది. మీరు దీన్ని ఎలా తయారు చేశారు? దీనికి ఇంత రుచి ఎలా వచ్చింది? ఈ నెయ్యర్సి బాగుందా అమ్మా? నీకు నచ్చిందా? ఇది ఎంత రుచిగా ఉందో తెలుసా బామ్మ? నాకు ఇది తెగ నచ్చేసింది. బామ్మ, ఈ నెయ్యి అరిసెల్ని మీరు ఎలా తయారు చేస్తారు? అది వేపిన బియ్యాన్ని బాగా పిండి చేసి బెల్లము, నువ్వులు, పళ్ళు, నెయ్యి, అలాగే యాలకలు వేసి బాగా పిసికుంచి నూనెలో వేసి బాగా వేయించి తీయాలి. అలా ఈ నెయ్యర్సులు బామ్మ చేస్తుందన్నమాట. వినడానికి చాలా జాలీగా ఉంది. అయ్యో బామ్మ, నా నెయ్యర్సిని కాకి తీసుకువెళ్ళిపోయింది. అరెరే, నువ్వు ఏడవకమ్మా, ఇలా ఏడవకూడదు. ఈ బామ్మ నీకు మరొక అరిసి ఇస్తుందిలే, సరేనా? చాలా మంచి వాసన వస్తోంది. ఎక్కడి నుంచి ఈ వాసన వస్తుంది అబ్బా? మంచి నేతి వాసనలా ఉందే. ఆహా, ఈ అడవిలో నేతి పలహారపు వాసన ఎక్కడి నుంచి వస్తుందబ్బా? ఈ నేతి వాసన వల్ల ఆకలి బాగా ఎక్కువైపోయిందే. ఓహో, ఆ నేతి వాసన ఇక్కడి నుంచే వస్తోందా? ఈ కాకి నేతి పదార్థం ఎక్కడి నుంచి దొరికిందబ్బా? నాకు కూడా కొద్దిగా పెట్టని దాన్ని అడిగి చూద్దామా? మొత్తం అంతా నాకే ఇవ్వని అడిగితే అది ఇవ్వదు. అందులో ఒక సగం ముక్కైనా దొరికితే చాలా బాగుంటుంది. ఏదైనా జిత్తులు మారి పని చేస్తేనే అది నాకు దక్కుతుంది, లేదంటే అది నా చేతికి రాదు. లా 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 లా. ఏంటి నక్క గారు,
ఉన్నారు? ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. La 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 la. పాట వినేటప్పుడు పాట పాడేటప్పుడు కలిగే సంతోషం ఇంకెందులోనూ కలగదు. La 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 la. పాటలు బానే ఉన్నాయి. కానీ ఈ అడవిలో ఈ మధ్య అందరూ అనుకుంటున్నారు నాకన్నా అందంగా ఈ అడవిలో పాడేది నువ్వేనంటున్నారు. నిజమేనా? అందులో ఏం సందేహం? నా పాటతో పోటీ పడటానికి ఆ కోకిలకే ధైర్యం చాలదు. అలాగైతే ఇలా చూడు కాకి, ఓ పాట పాడి వినిపించు. ఇదేనా నీ పాట? అమ్మో, దయచేసి ఆపుతావా? వినలేకపోతున్నాను. సంగీతం అనే పేరుతో చంపేస్తున్నావు. కొంచెం వివరంగా అర్థమయ్యేలా పాడతావా? నేను వినలేక చచ్చిపోతున్నాను. నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వు నోరు తెరిచి పాడితే అంతా నా చేతికొచ్చేస్తుందని. వచ్చేసింది.